తెలంగాణ నీళ్లను కూడా ఆంధ్రకు అప్పగించే బానిస సర్కార్ రాష్ట్రంలో నడుస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ శ్రేణులతో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఆయన్ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. శ్రీశైలంలో ఇప్పటికిప్పుడు 188 టీఎంసీల నీళ్లున్నాయని చెప్పిన నిరంజన్ రెడ్డి వానాకాలం పంటలకు సాగునీరు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని పునరుద్ఘాటించారు. ఏపీ సర్కార్ రోజుకు 4-5 టీఎంసీలు తరలిస్తుండగా 5-6 రోజులు ఎత్తిపోస్తే గానీ తెలంగాణకు ఒక్క టీఎంసీ వచ్చే ఘోర పరిస్థితులున్నాయని వెల్లడించారు. ఇలా మొదటి పంటకే ఒక్క పంటకే వానకాలం పంటకే పంపుల్ని నడపమంటే మీనమేషాలు లెక్కబెట్టి తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా రైతుల్ని వంచిస్తున్నది, మోసం చేస్తున్నది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. తెలంగాణ రైతులు, మరీ ముఖ్యంగా పాలమూరు రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నీళ్లు మనకు కూడా దక్కకుండా మనవి వాళ్ళకే ఇవ్వడం కోసం బానిస ప్రభుత్వాన్ని నడుపుతున్నది వల్ల తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు జిల్లా మంత్రులకు కానీ జిల్లా ప్రజాప్రతినిధులకు కానీ బాధ్యత లేదు. పాలమూరు ప్రజల పట్ల వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు.